ఆల్మోస్ట్ హాఫ్ డ్యామేజ్ అయిన క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసినా అది కరెక్ట్‌గా ఎలా పనిచేస్తుందో మీరెప్పుడైనా ఆలోచించారా? ఒక క్యూఆర్ కోడ్ మీద స్క్రాచెస్ ఉన్నా లేదా స్టిక్కర్ అతికించినా అది జనరల్‌గా ఫెయిల్ అవ్వాలి. బట్ ఇది పర్ఫెక్ట్‌గా ఎలా వర్క్ అవుతుంది? చాలా మంది ప్రకారం క్యూఆర్ కోడ్ అంటే ఒక బ్లాక్ అండ్ వైట్ బ్లాక్స్ అని లేదా ఒక పేమెంట్ లింక్ అని అనుకుంటారు. బట్ దీని వెనక ఒక స్మార్ట్ డిజైన్ ఉంది. మీరు మీ ఫోన్ నుండి ఫోన్‌పే, పేటీఎం లేదా ఏ అప్లికేషన్ యూజ్ చేసి ఒక క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్ ఆ క్యూఆర్ కోడ్‌లో ఉండే 3 బిగ్ స్క్వేర్స్ కోసం సెర్చ్ చేస్తుంది. వీటినే ఫైండర్ ప్యాటర్న్ అంటారు. బేసిక్‌గా ఇవి క్యూఆర్ కోడ్‌కి ల్యాండ్ మార్క్స్ లాంటివి. ఈ ల్యాండ్ మార్క్స్ వల్ల క్యూఆర్ కోడ్ అప్‌సైడ్ డౌన్ ఉందా లేదా రివర్స్ ఉందా అని కెమెరాకి ఒక ఇన్‌స్టంట్ డైరెక్షన్ ఇస్తుంది. వన్స్ పొజిషన్ మ్యాపింగ్ అయ్యాక క్యూఆర్ కోడ్‌లో ఉండే స్మాలర్ బ్లాక్స్ ప్రతి ఒక్కటి డేటాని బైనరీ ఫార్మాట్‌లో ఎన్కోడ్ చేస్తాయి. మీ స్కానర్ ఈ కంప్లీట్ బ్లాక్ స్ట్రక్చర్ అరేంజ్‌మెంట్ ని అల్గోరిథం నంబర్స్ గా డీకోడ్ చేస్తుంది. ఇప్పుడు మెయిన్ పార్ట్. కొంత పార్ట్ డ్యామేజ్ అయిన ఈ క్యూఆర్ కోడ్ ఎలా కరెక్ట్ గా వర్క్ చేస్తుంది? ఇమాజిన్ మీకు హాఫ్ కట్ అయిన మీ ఫ్రెండ్ ఫోటోని చూపించినా మీ బ్రెయిన్ ఎవరని ఇన్‌స్టంట్ గా గెస్ చేస్తుంది. ఎగ్జాక్ట్‌గా క్యూఆర్ కోడ్‌లో కూడా ఇదే వర్క్ అవుతుంది. దీన్నే రీడ్ సాల్మన్ అల్గోరిథం అంటారు. ఈ అల్గోరిథం వల్ల ఏదన్నా ఒక క్యూఆర్ కోడ్ హాఫ్ డ్యామేజ్ అయినా కూడా అది రిమైనింగ్ బ్లాక్స్ ని ఆటోమేటిక్‌గా అరేంజ్ చేసుకోగలుగుతుంది. సో ఈ క్యూఆర్ కోడ్‌లో డేటా డీప్‌గా హిడెన్ బ్యాకప్ ఉంటుంది కాబట్టి కొన్ని పీసెస్ మిస్ అయినా సరే అది మనకు పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుంది. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.